హాయ్ అండి. అందరికీ నమస్కారం. నిన్న అసెంబ్లీలో జరిగిన సన్నివేశాలు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు అసెంబ్లీలో చాలా ముఖ్యమైన అంశాలు మాట్లాడారండి. మరి ఆయన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివారు కాబట్టి స్టడీ సిస్టమ్ ఎట్లా ఉండాలి, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉండాలి అని చెప్పేసి ఆయన మంచిగా ఆచరణలో పెడుతున్నారు. ముఖ్యంగా తన ఆలోచన ఏంటంటే, తను చెప్పిన విధానం ఏంటంటే, తన కొడుకు దేవాన్ష్ ఎలాగైతే చదువుకోవాలో, చదువుకోవడానికి దేవాన్ష్‌కి ఎలాంటి పరిస్థితులు అయితే కావాలో, స్కూల్ వాతావరణం ఎలా అయితే ఉండాలో, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా అయితే ఉండాలో, అలాగే రాష్ట్రంలో ఉన్న విద్యార్థులందరికీ కూడా అటువంటి వసతులు, సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి ఆయన కోరుకుంటా ఉన్నారు. అందులో భాగంగానే ఈ మధ్య కాలంలో కొత్తగా తీసుకొచ్చిన విధానం ఏంటంటే, ఇప్పటివరకు 30 మంది, 40 మంది విద్యార్థులున్న ఒకరో ఇద్దరు టీచర్స్ ఉన్న పల్లెటూరు ప్రాంతాల్లో ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నారంటే, 50 మంది విద్యార్థులు కానీ దాటితే దాన్ని ఒక మోడల్ స్కూల్గా అప్డేట్ చేస్తూ మోడల్ స్కూల్గా అప్గ్రేడ్ చేస్తూ ఆ స్కూల్కి ఏదైతే మోడల్ స్కూల్గా అప్గ్రేడ్ అయిందో ఆ స్కూల్కి 5 మంది టీచర్స్ని ఏర్పాటు చేయబోతున్నారు. అంటే అప్పుడు ఒక్కొక్క తరగతికి ఒక్కొక్క టీచర్ ఉంటారు. అంటే ఒక తరగతికి ఒక టీచర్ ఉంటారు కాబట్టి ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన కాన్సన్ట్రేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రతి విద్యార్థికి సబ్జెక్ట్ అనేది అర్థమయ్యేటట్టుగా, అవగాహన రీతిగా నీట్గా చెప్పడానికి అవకాశం ఉంటుంది. సరే, ఇందులో భాగంగానే మార్చి నెలాఖరులో మెగా డిఎస్సి అంటే దాదాపు 16,000 పైచిలుకు పోస్టులు రిలీజ్ చేయబోతున్నారు. మరి ఆ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత జూన్ 12న కొత్తగా మళ్ళీ స్కూల్ తెరవబోతున్నారు. జూన్ 12 కల్లా ఈ టీచర్స్ రిక్రూట్మెంట్ కూడా అయిపోతుంది కాబట్టి ఈ మోడల్ స్కూల్ అనేది ఇంప్లిమెంట్ కావడానికి, అంటే టీచర్ల సంఖ్య పెరుగుతూ ఉండడం, మోడల్ స్కూల్లో కొత్త టీచర్స్ రావడానికి అవకాశం కూడా ఉంటుంది. ఇలా విద్యా వ్యవస్థ గురించి, సంస్కరణల గురించి విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు చాలా మంచి ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. మరి ఇవే కాదు, ఇంకా ఆలోచనలు చేస్తున్నారు ఎట్లా దీన్ని చేయాలని. మరి గత 5 సంవత్సరాలను ఒకసారి చూసుకుంటే నిన్న అసెంబ్లీలో ఈయన క్లియర్ చూపించారు. మరి ఆ రోజున ఒక టెక్కీలో, ఒక చిక్కీలో చిన్నపిల్లలు తినే చిక్కీ మీద ఆయన ఫోటో, పిల్లల బ్యాగుల మీద ఆయన ఫోటో, పిల్లలు వేసుకున్న బెల్ట్ మీద ఆయన ఫోటో, చివరికి కోడిగుడ్డు మీద కూడా ఆయన ఫోటో. జగనన్న కానుక. ఏమండి, ఒకటే మాట్లాడుతున్నాం, మీ తాడేపల్లి ఆస్తుల్లోంచి తీసుకొచ్చి పెడితే ఓకే కావచ్చు, మీ పులివెందుల ఆస్తులు పెట్టుకోండి ఓకే కావచ్చు, భారతి సిమెంట్స్లో పెట్టుబడుల్లోంచి, లాభాల నుంచి వచ్చిన ఆస్తుల్లోంచి పెట్టి ఆ పెట్టుబడులు విద్యార్థులకు పెట్టి, బ్యాగులకు పెట్టి, బెల్టులకు పెట్టి, కోడిగుడ్లు పెడితే మీ పేరు పెట్టుకోవచ్చు, తప్పులేదు. కానీ ఇది ప్రభుత్వం డబ్బు. ప్రభుత్వం డబ్బు అంటే ఎవరిదండి? ప్రజల డబ్బు. ఎలా ప్రజల డబ్బు? ప్రజల పన్నుల నుంచి కట్టిన డబ్బే ప్రజా ఖజానా. ఆ డబ్బులు తీసుకొచ్చి మీరు ఖర్చు పెట్టి మీ పేరు పెట్టుకుంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? మీ డబ్బు పెట్టి మీ సొంత డబ్బు ఖర్చు పెట్టండి విద్యార్థులకి, వాళ్ళ అవసరాలకి. అప్పుడు మీ పేరేంటి? మీ నాన్న రాజశేఖర రెడ్డి పేరు పెట్టుకోండి, లేదా మీ తాత రాజారెడ్డి పేరు పెట్టుకోండి. అంతే తప్ప మా డబ్బు మా ఖర్చు పెట్టి మీ పేరు పెట్టుకోవటం అంటే ఇంతకంటే దరిద్రం ఏడన్నా ఉందా? అందుకు కాబట్టే మీకు 11 సీట్లకు మాత్రమే పరిమితం చేసి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టారు. ప్రశాంతంగా ఇంట్లో కూర్చోండి. మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి మాకు ప్రతిపక్ష హోదా, ఇంకో హోదా ఎట్టొచ్చింది? అది కూడా రాదు. ఎన్ని అవుట్డేటెడ్ సబ్జెక్ట్ ఊరికే మాట్లాడమాకండి. ఇంకా మీ పరువు మీరు తగ్గించుకోమాకండి.